హలో బ్యూటీస్, ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రోజుకు ఎక్కువ బట్టలు కుట్టాలంటే టైలర్లు పాటించాల్సిన 8 టిప్స్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు రోజంతా మిషన్ ముందు కూర్చుంటారు. కానీ రోజు చివరి చూస్తే ఇంతసేపు పని చేశాను, కానీ ఇన్ని బట్టలు ఎందుకు కంప్లీట్ అయ్యాయి అని అనిపిస్తుంది. ఒక కస్టమర్ బ్లౌజు మధ్యలో ఇంకో కస్టమర్స్ అల్టరేషన్, తర్వాత కొత్త మెజర్మెంట్స్, మళ్ళీ ఫోన్ కాల్, ఇలా పని ఎక్కువగా ఉన్నా మన చేతిలో కంప్లీట్ అయిన డ్రెస్సెస్ మాత్రం తక్కువగా ఉంటాయి. అప్పుడు చాలామంది నా స్టిచ్చింగ్ స్పీడ్ తక్కువేమో అనుకుంటారు. కానీ నిజమేంటంటే ఎక్కువ బట్టలు కుట్టడానికి కేవలం మషిన్ స్పీడ్ పెంచడం సరిపోదు. మన వర్కింగ్ మెథడ్ కూడా మార్చాలి. రోజుకు ఎక్కువ వర్క్ కంప్లీట్ చేయడానికి టైలర్లు పాటించాల్సిన 7 ప్రాక్టికల్ టిప్స్ అయితే చెప్తాను. ఇవి పెద్ద పెద్ద బిజినెస్ సీక్రెట్స్ కాదు. మన రోజువారీ టైలరింగ్‌లో చిన్న మార్చుకోగల హ్యాబిట్సే. ఈ టిప్స్ మీకు చాలా యూజ్‌ఫుల్ అవుతాయి. ముఖ్యంగా ఏడవ టిప్‌నైతే అసలు మిస్ అవ్వకండి. తప్పకుండా ఫాలో చేయండి. మీరు కూడా టైలర్స్ అయితే ఈ వీడియో తప్పకుండా ఉపయోగపడుతుంది. మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తేనే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. మొదటి టిప్, రోజు మొదలయ్యే ముందు ఏం కంప్లీట్ చేయాలో ఫస్ట్ డిసైడ్ చేసి పనులు ఉన్నప్పుడు అన్నీ ఒకసారి చేయడానికి ప్రయత్నిస్తే ఏ పని కూడా త్వరగా కంప్లీట్ కాదు. ఎగ్జాంపుల్కి 2 బ్లౌజెస్ ఉన్నాయి, ఒక డ్రెస్ కటింగ్ ఉంది, 3 అల్టేషన్స్ ఉన్నాయి, మరో కస్టమర్కి మెజర్మెంట్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి చేయడం మొదలు పెడితే మన మైండ్కి క్లారిటీ ఉండదు. అందుకే ఉదయం ఒక చిన్న పేపర్ తీసుకొని ఈరోజు తప్పకుండా కంప్లీట్ చేయాల్సిన 3 ఇంపార్టెంట్ వర్క్స్ని రాసుకోండి. ఎగ్జాంపుల్‌కి మొదట 2 బ్లౌజెస్ కంప్లీట్ చేయాలి. తర్వాత ఒక డ్రెస్ కటింగ్, సాయంత్రం అల్ట్రేషన్ కంప్లీట్ చేయాలి. ఇలా ప్రయారిటీ పెట్టుకోండి. ముఖ్యమైన పని ముందు, తక్కువ అర్జెంట్ పని తర్వాత. రోజు చివరికి ఆ 3 పనులు కంప్లీట్ అయితే మీకు ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఇంకా ముఖ్యంగా మీరు బిజీగా ఉన్నారా లేదా అని, ప్రొడక్టివ్‌గా ఉన్నారా అనేది మీకే అర్థమవుతుంది. ఒక నోట్‌బుక్‌లో రోజు ఇలా రాసుకునే అలవాటు చేసుకోండి. మండే 4 బ్లౌజులు, ట్యూస్‌డే 5 బ్లౌజులు, వెడ్నెస్‌డే 3 బ్లౌజులు. ఒక వారం తర్వాత మీకు మీ వర్కింగ్ కెపాసిటీ ఎంతుందో తెలుస్తుంది. రెండో టిప్పు చాలా యూస్‌ఫుల్. ఒక రకమైన పనిని ఒకేసారి చేయండి. ఇది సింపుల్‌గా అనిపించినా టైం సేవ్ చేయడంలో చాలా హెల్ప్ అవుతుంది. ఎగ్జాంపుల్‌కి 5 బ్లౌజెస్ ఉన్నాయనుకోండి. ఒక బ్లౌజ్ తీసుకొని మెజర్‌మెంట్ చెక్, కటింగ్, స్టిచ్చింగ్, హుక్, ఫినిషింగ్ అన్నీ కంప్లీట్ చేసి తర్వాత రెండో బ్లౌజ్ మొదలుపెడితే ప్రతి బ్లౌజ్‌కి వర్క్ సెటప్ మళ్ళీ మళ్ళీ మార్చాలి. దాని బదులు ముందు 5 బ్లౌజెస్ మెజర్‌మెంట్స్ చెక్ చేయండి. తర్వాత కటింగ్ చేయండి. తర్వాత స్టిచ్చింగ్ చేయండి. తర్వాత ఫినిషింగ్ చేయండి. అంటే కటింగ్ టుగెదర్, స్టిచ్చింగ్ టుగెదర్, ఫినిషింగ్ టుగెదర్. ఇలా బ్యాచెస్‌గా పనిచేస్తే మీ బ్రెయిన్ ఒకే టైప్ పని మీద ఫోకస్ అవుతుంది. టూల్స్ కూడా మళ్ళీ మళ్ళీ తీసి పెట్టాల్సిన అవసరం ఉండదు. ముఖ్యంగా మల్టీప్లై కస్టమర్ ఆర్డర్స్ ఉన్నప్పుడు ఇది చాలా యూస్‌ఫుల్ అవుతుంది. కానీ ఒక విషయం, అన్ని గార్మెంట్స్‌కి ఒకే ప్రాసెస్ ఉంటుందని కాదు. డిజైన్ కాంప్లికేటెడ్‌గా ఉంటే లేదా అర్జెంట్ ఆర్డర్ అయితే దానికి ప్రయారిటీ ఇవ్వాలి. మీ వర్క్‌కి సూట్ అయ్యే చోట బ్యాచ్ మెథడ్ ఉపయోగించండి. మూడో టిప్, మీ టూల్స్‌ని వెతుక్కుంటూ టైం వేస్ట్ చేయకండి. సిజర్ ఎక్కడ, మెజర్ టేప్ ఎక్కడ, చాక్ ఎక్కడ, బాబిన్ ఎక్కడ, నీడిల్ బాక్స్ ఎక్కడ, ఇలా రోజులో ఎన్నిసార్లు వెతుకుతామో మనకే తెలియదు. ఒకసారి 2 నిమిషాలు అనిపిస్తుంది, కానీ 10 సార్లు జరిగితే 20 నిమిషాలు అయిపోయినట్టే. నెలకి ఎంత టైం వేస్ట్ అవుతుందో ఆలోచించండి. అందుకే ప్రతి టూల్‌కి ఒక ఫిక్స్డ్ ప్లేస్ పెట్టుకోండి. సిజర్ ఇక్కడ, మెజర్మెంట్ టేప్ ఇక్కడ, చాక్ ఇక్కడ, థ్రెడ్ ఇక్కడ. పని అయిపోయిన వెంటనే వాడిన వస్తువుల్ని మళ్ళీ అదే ప్లేస్‌లో పెట్టండి. ఇది మొదట్లో కొంచెం డిసిప్లిన్‌లా అనిపిస్తుంది, కానీ కొంతకాలానికి మీకు ఏ టూల్ ఎక్కడుందో ఆటోమేటిక్‌లీ గుర్తుంటుంది. ఈ చిన్న హ్యాబిట్ వల్ల రోజులో సేవ్ అయ్యే టైంని తక్కువగా అంచనా వేయకండి. ఇక నాలుగో టిప్, స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు అనెసెసరీ డిస్ట్రాక్షన్స్‌ని తగ్గించండి. ఫోన్ నోటిఫికేషన్స్, వాట్సాప్ మెసేజెస్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రాము, ప్రతి చిన్న సౌండ్‌కి మనం అటెన్షన్ ఫోన్ వైపు వెళ్తుంది. స్టిచ్చింగ్ కాన్సంట్రేషన్ మొత్తం తగ్గుతుంది. ముఖ్యంగా కాంప్లికేటెడ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు ఒక్కసారి కాన్సంట్రేషన్ మొత్తం పోయినా మళ్ళీ మనం ఏ పాయింట్‌లో ఉన్నామో గుర్తు చేసుకోవాలి. అందుకే మీరు స్టిచ్చింగ్ కోసం ఒక ఫిక్స్డ్ టైం పెట్టుకోండి. ఎగ్జాంపుల్‌కి ఉదయం 9-11 వరకు ఓన్లీ స్టిచ్చింగ్ టైం మాత్రమే. ఆ సమయంలో ఫోన్ సైలెంట్‌లో పెట్టుకోవచ్చు. కస్టమర్స్ కాల్స్‌కి ఇంపార్టెంట్ అయితే వాటి కోసం మధ్యలో ఒక చిన్న బ్రేక్ పెట్టుకోవచ్చు. అంటే 2 గంటలు ఫోన్ చూడకుండా ఉండాలి అని కాదు. వర్క్‌కి ఒక టైం పెట్టుకోండి, ఫోన్‌కి ఒక టైం పెట్టుకోండి. ఇవి 2 మిక్స్ కాకుండా చూసుకోవాలి. మీరు డిస్ట్రాక్షన్స్ తగ్గిస్తే అవుట్‌పుట్ పెరగొచ్చు. ఇక ఐదో టిప్, కటింగ్ మొదలుపెట్టే ముందు మెజర్మెంట్స్‌ని ఒకసారి కంప్లీట్‌గా చెక్ చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. కొంతమంది మెజర్మెంట్ తీసుకున్న వెంటనే కటింగ్ మొదలుపెడతారు. తర్వాత అయ్యో! లెంత్ ఇది కదా! స్లీవ్స్ మెజర్మెంట్స్ మర్చిపోయాను, నెక్ డెప్త్ ఇంకొకటి చెప్పారు అని గుర్తొస్తుంది. మళ్ళీ ఫ్యాబ్రిక్ చెక్, మళ్ళీ కరెక్షన్, ఇలా టైం కూడా వేస్ట్ అవుతుంది. అందుకే కటింగ్‌కి ముందు ఒక చిన్న చెక్ లిస్ట్ పెట్టుకోండి. లెంత్, షోల్డర్, బస్ట్, వేస్ట్, స్లీవ్, నెక్, అవసరమైన డిజైన్ డీటెయిల్స్ అన్నీ కన్ఫర్మ్ చేసిన తర్వాతే కటింగ్ మొదలు పెట్టుకోండి. కస్టమర్ ప్రత్యేకంగా ఏదైనా చెప్పి ఉంటే అది కూడా నోట్ చేసుకోండి. ఎగ్జాంపుల్‌కి నెక్ డీప్ వద్దు, స్లీవ్స్ లిటిల్ లూజ్ కావాలి, లెంత్ కొంచెం తక్కువ కావాలి, ఇలా నోట్ చేసుకుంటే తర్వాత కన్‌ఫ్యూజ్ ఉండదు. కటింగ్ ముందు 2 నిమిషాలు చెకింగ్ చేయడం వల్ల తర్వాత 20 నిమిషాలు కరెక్షన్స్‌కి సేవ్ చేసుకోవచ్చు మన టైంని. ఆల్టరేషన్ పనులు మధ్య మధ్యలో చేయకుండా ఒక ఫిక్స్డ్ టైం చేసుకోండి. టైలరింగ్‌లో ఆల్టరేషన్ తప్పవు. కస్టమర్ బ్లౌజ్ టైట్‌గా ఉందంటారు, స్లీవ్స్ లూజ్‌గా ఉందంటారు, లెంత్ పెంచాలి అంటారు, హుక్స్ మార్చాలి అంటారు. ఇవి ఒక్కొక్కటిగా మధ్యలో తీసుకుంటే మీ మెయిన్ స్టిచ్చింగ్ వర్క్ డిస్టర్బ్ అవుతుంది. అందుకే రోజులో ఒక ఫిక్స్డ్ టైం పెట్టుకోండి. ఎగ్జాంపుల్‌కి సాయంత్రం 5 నుంచి 6 వరకు. ఆ సమయంలో పెండింగ్ ఆల్టరేషన్స్ అన్నీ కంప్లీట్ చేయండి.
అర్జెంట్ ఆల్టరేషన్స్ అయితే మాత్రం సిచ్యువేషన్కి తగ్గట్టు చేయండి. మిగతా చిన్న ఆల్టరేషన్కి ఒక ప్లేస్ పెట్టండి. కస్టమర్ నేమ్ లేదా ఆర్డర్ గుర్తుండేలా నోట్ పెట్టండి. అప్పుడు ఈ డ్రెస్ ఎవరిది, ఈ బ్లౌజ్ ఎవరిది, ఏ ఆల్టరేషన్ చేయాలి అని మళ్ళీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆల్టరేషన్ చిన్న పని అనుకొని పోస్ట్‌పోన్ చేయకండి. చిన్న చిన్న పెండింగ్ వర్క్స్ కలిసినప్పుడే అవి పెద్ద స్ట్రెస్‌గా మారతాయి. పెండింగ్ వర్క్ తగ్గితే మైండ్ కూడా లైట్‌గా ఉంటుంది. మైండ్ క్లియర్‌గా ఉంటే స్టిచ్చింగ్ స్పీడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు చివరి టిప్, ఇది చాలా మంది టైలర్స్‌కి యూస్‌ఫుల్ అవుతుంది. ప్రతి గార్మెంట్ కంప్లీట్ అయిన వెంటనే ఫినిషింగ్ చేయడం కంటే పాసిబుల్ అయితే ఫినిషింగ్ వర్క్‌ని బ్యాచెస్‌గా చేయండి. ఎగ్జాంపుల్‌కి 4 బ్లౌజులు స్టిచ్చింగ్ కంప్లీట్ చేశారనుకోండి. ప్రతి బ్లౌజ్‌కి స్టిచ్చింగ్, థ్రెడ్ కటింగ్, చెకింగ్, ఫోల్డింగ్, మళ్ళీ నెక్స్ట్ బ్లౌజు ఇలా చేస్తే రిపీటెడ్‌గా మూవ్‌మెంట్స్ ఎక్కువ అవుతాయి. దాని బదులు 4 బ్లౌజెస్ స్టిచ్చింగ్ కంప్లీట్ చేసిన తర్వాత ఒకేసారి థ్రెడ్ కటింగ్, ఒకేసారి లూజ్ థ్రెడ్స్ చెకింగ్ చేయడం, ఒకేసారి హుక్స్, ఒకేసారి ప్రెస్సింగ్ అలా చేయగలిగే పనులను బ్యాచ్‌గా చేస్తే టైం సేవ్ అవుతుంది. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, క్వాలిటీని సాక్రిఫైస్ చేయకండి. ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్‌లో మిస్టేక్ కనిపిస్తే దాన్ని వెంటనే కరెక్ట్ చేయండి. తర్వాత చూస్తాను అని వదిలేస్తే మర్చిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. అందుకే స్టిచ్చింగ్ బేసిక్ చెక్, బేసిక్ ఫినిషింగ్, ఫైనల్ చెక్ అనే సిస్టమ్ పెట్టుకోవచ్చు. మీకు కంఫర్టబుల్‌గా ఉన్న వర్క్ ఫ్లోని మీరు క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న బోనస్ టిప్ కూడా చెప్తాను. మీరు రోజుకి ఎంత వర్క్ చేయగలరో మీకు తెలుసా? తెలియకపోతే ఒక వారం రికార్డ్ చేసుకోండి. మండే ఎన్ని బ్లౌజులు కుట్టాను, ట్యూస్‌డే ఎన్ని బ్లౌజులు కుట్టాను, వెడ్నెస్‌డే ఎన్ని బ్లౌజులు కుట్టాను, ఏ రోజు ఎక్కువ, ఏ రోజు తక్కువ, ఎందుకు తక్కువ కుట్టాను, ఫోన్ కాల్స్ ఎక్కువ అయ్యాయా, కస్టమర్స్ విజిట్ ఎక్కువగా వచ్చారా, ఆల్టరేషన్స్ ఎక్కువగా ఉన్నాయా, లేదా కటింగ్‌కి ఎక్కువ టైం పడుతుందా, ఇలా నోట్ చేసుకుంటే అప్పుడు మెషిన్ స్పీడ్ పెంచాల్సిన అవసరం లేకుండా మీ వర్క్ ఫ్లో మార్చి అవుట్‌పుట్ పెంచొచ్చు. మన పని గురించి మనకే క్లారిటీ వచ్చినప్పుడు మన పని కూడా ఇంప్రూవ్ అవుతుంది. మరి ఈ రోజు మనం చెప్పుకున్న 8 టిప్స్ మళ్ళొకసారి గుర్తు చేసుకుందాం. మొదటిది, రోజుకు 3 ఇంపార్టెంట్ పనులు ముందే డిసైడ్ చేసుకోవాలి. రెండోది, ఒకే రకమైన పనిని బ్యాచ్‌గా చేయడం. మూడోది, టూల్స్‌కి ఫిక్స్డ్ ప్లేస్ పెట్టుకోవడం. నాలుగోది, స్టిచ్చింగ్ సమయంలో డిస్ట్రాక్షన్స్ తగ్గించడం. ఐదోది, కటింగ్ ముందు మెజర్మెంట్స్‌ని డబుల్ చెక్ చేయండి. ఆరోది, ఆల్టరేషన్స్‌కి ఫిక్స్డ్ టైం పెట్టుకోండి. ఏడవది, సాధ్యమైన ఫినిషింగ్ పనులు బ్యాచ్‌గా చేయండి. ఇవన్నీ ఫాలో చేయడానికి మనకు కొత్త మెషిన్ అవసరం లేదు. ఎక్స్‌ట్రా మనీ కూడా అవసరం లేదు. మీ వర్కింగ్ మెథడ్‌లో చిన్న చేంజెస్ ఉంటే చాలు. రోజుకి ఒక బ్లౌజ్ ఎక్కువగా కంప్లీట్ చేయగలిగిన ఒక నెలలో అది ఎంతో డిఫరెన్స్ తీసుకురాగలదో మీరే ఆలోచించండి. అందుకే కేవలం ఎక్కువ గంటలు పని చేయాలి అనుకోకండి. అదే సమయంలో ఇంకా తెలివిగా ఎలా పని చేయాలి అని ఆలోచించండి. ఈ 8 టిప్స్‌లో మీకు బాగా ఉపయోగపడింది ఏది? 1-7లో ఒక నెంబర్ కామెంట్ చేయండి. తక్కువ టైంలో ఎక్కువ బ్లౌజెస్ కానీ డ్రెస్సులు కుట్టాలంటే మాత్రం కొన్ని టిప్స్ తప్పకుండా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎప్పుడూ ఒకే దగ్గర అదే 1, 2 బ్లౌజులు కుట్టుకుంటూ ఉండలేము కదా! రోజు రోజుకి మనకి ట్రెండ్ ఎలా అవుతుందో మనం కూడా అలా ఇంప్రూవ్ అవుతూ ఉండాలి. అలా అయితేనే మనం ఎక్కువ పని చేయగలుగుతాం. అలాగే మన బ్లౌజులలో ఫినిషింగ్ కూడా బావుంటుంది. ఎక్కువ కస్టమర్స్ కూడా మన దగ్గరికైతే రాగలుగుతారు కాబట్టి ఈ వీడియో అయితే నాకు యూస్‌ఫుల్ అయిన టిప్స్ అయితే మీతో షేర్ చేశాను. మీరు కూడా టైలర్స్ అయితే లేకుంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా టైలర్స్ ఉంటే వాళ్ళకి తప్పకుండా యూజ్ అవుతుంది కాబట్టి ఈ వీడియోని అయితే తప్పకుండా షేర్ చేయండి. మీకు యూస్‌ఫుల్ అనిపిస్తేనే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా! అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. మీ చేతి పని మీ స్కిల్, కానీ మీ వర్కింగ్ సిస్టమ్ మీ గ్రోత్‌ని నిర్ణయిస్తుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.